దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా వారందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో అందరికీ షలోం. మన చెవులు, మన మనస్సు, మన శరీరము, మన ఆలోచన అంతా దేవుని మీద కేంద్రీకరించి, ఆయన వాక్యం మీద కేంద్రీకరించి మనం ఉంచగలిగితే అది మన ప్రాణాత్మ శరీరాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను దేవుని యొక్క మాటలు ఉంటాయి. మనం వినేది చాలా జాగ్రత్తగా వినాలి. మనం వినేది మన జీవితం మీద, మన శరీరం మీద, మన ఆత్మీయ స్థితి మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకనే వాక్యులు అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అంటే వినటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మనం వినేది మంచి మన జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు మంచి ఉదాహరణ చెబుతాను. భక్తుడైనటువంటి సౌలు, దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చి సౌలుని వెరవిస్తూ ఉండేది. అతను దురాత్మ పట్టినప్పుడల్లా ఆ దురాత్మ పోగొట్టడానికి దావీదు వచ్చి సితార వాయించి, వాయిద్యం వాయించి పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలు వినలేక సాతాను ఆ సౌలుని విడిచిపెట్టి పారిపోయేది. అంటే మనం వినేది సాతానుకి ఇష్టం లేకపోతే మన దగ్గర నుంచి సాతానుడు పారిపోతాడు. అంటే మనం వినేది ఒకవేళ సాతానికి ఇష్టమైన సంగీతాన్ని వింటే, సాతానికి ఇష్టమైన మాటలు వింటే, అప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? మనలో నివాసము ఉంటాడు. అంటే మనం వినేదాన్ని బట్టే సాతానుడు మన నుంచి దూరం అవ్వాలా, సాతానుడు మనలోనికి రావాలనేది డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసం మనం పాటలు విన్నా, వాక్యాలు విన్నా, లేకపోతే వేరే సంగీతం విన్నా చాలా జాగ్రత్తగా మనం వినాలి. మనకి ఇష్టం వచ్చినట్టు అన్ని సంగీతాలు వినడానికి వీలులేదు, అన్ని పాటలు వినడానికి వీలులేదు. ఏది శ్రేష్టమైనది, ఏది ఆత్మీయ జీవితానికి మేలుకరమైందో, ఏది ఆత్మీయ జీవితానికి దీవెనకరమైందో ఆ మాటలు విని మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని భద్రపరుచుకోవాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క మాటల్లో నుంచి ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి దేవునికి నామాలు, అనేకమైన దేవుని నామాలు ఉన్నాయి. అంటే దేవునికి అనేక విధాలుగా ప్రస్తావించారు బైబిల్లో భక్తులు. అయితే దేవుడు తన గురించి తాను చెప్పుకున్నటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. తన గురించి తాను తెలియపరిచినటువంటి సందర్భాలు, తన గురించి తాను ఏం చెప్పాడో మనం నేర్చుకుని తద్వారా దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవానైన నేను మార్పు లేనివాడను. చాలండి. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, తన గురించి తాను చెబుతున్నాడు. ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి గుణ లక్షణాలు కలిగిన వాడో, ఎలాంటి జీవన ఎలాంటి ఆలోచన కలిగిన వాడో, ఎలాంటి గుణశీలత కలిగిన వాడో అక్కడ దేవుడు చెప్తున్నాడు. యెహోవానైన నేను అంటే తను రిప్రజెంట్ చేసుకుంటున్నాడు, తను అడ్రస్ చేసుకుంటూ చెప్తున్నాడు, నేను దేవుడను, నేను యెహోవాను. నేను ఎలాంటి వాడినంటే మార్పు లేని వాడను. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాంటి వాడట? మార్పు లేనివాడు. ప్రతి మనిషి మార్పు చెందుతూ ఉంటాడు. మనం చిన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేవు. ఒక 10 సంవత్సరాల క్రితం ఆలోచించినట్లుగా మనం ఇప్పుడు ఆలోచించటం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం మనం జీవించినట్లుగా ఇప్పుడు జీవించటం లేదు. మనిషి యొక్క జీవన విధానములోను సంవత్సరాలు గతిస్తున్నప్పుడు మనుషుని యొక్క ఆలోచనలోను, మనుషుని యొక్క జీవన విధానంలోను, మనుషుని యొక్క గుణలక్షణాల్లోనూ, ఆధ్యాత్మిక జీవితంలోనూ
ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఆలోచనలో మార్పు వస్తూ ఉంటుంది, జీవించే విధానంలో మార్పు వస్తుంది, మాట్లాడే మాటల్లో మార్పు వస్తుంది, లేకపోతే తనకు కలిగి ఉన్నట్టు గుణాలలో మార్పు వస్తూ ఉంటుంది. మనిషి మారుతూ ఉంటాడు, ఎప్పుడు ఒకలాగే మనుషుడు ఉండడు. మనిషి మారాలి, కానీ దేవుడు మనిషిలా మారేవాడు కాదు. మనుషుడి యొక్క శరీరములో భౌతికమైన మార్పులు వస్తూ ఉంటాయి, కానీ దేవుని యొక్క శరీరములో కానీ, దేవుని యొక్క మనస్సులో కానీ, దేవుని యొక్క గుణశీలతలో కానీ ఎప్పుడూ మార్పులు రావు. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణముగా ఉన్నవాడు. ఆయన ఎదగవలసిన అవసరము లేదు. ఆయన కాలం గడిచే కొలది ఆయన యొక్క ఆలోచనలో మార్పు మనుషులో వచ్చినట్టుగా రాదు. ఎందుకంటే ఆయన సమస్త సృష్టికి ముందే ఆయన పరిపూర్ణుడిగా ఉన్నవాడు. నా మాట్లాడుతూ దేవునికి స్తోత్రం. కనుక ఆయనలో మార్పు రాదు. ఆయన ఇంకో మాట కూడా చేస్తే ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగముల వరకు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన నిన్న ఎలాగున్నాడో ఈరోజు అలాగే ఉంటాడట, రేపు కూడా అలాగే ఉంటాడు. ఆయనలో మార్పు రాదు, ఆయనలో ఎలాంటి చేంజెస్ రావో. అందుకనే 102వ కీర్తన 27వ చరణంలో కూడా అంటాడు, నువ్వు ఏకరీతిగా నుండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నువ్వు ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన ఏకరీతిగా ఉండేవాడు. పరిజ్ఞానంలో మార్పు చెందుతున్నట్టుగా ఆయనలో మార్పు చెందడు, ఆయన మార్పు చెందడు. జ్ఞానం అభివృద్ధి చెందుతున్నట్టుగా ఆయన జ్ఞానం అభివృద్ధి చెందాల్సిన అవసరము లేదు. ఆయన జ్ఞానమునకు ఆధారభూతుడు, ఆయన సమస్తమునకు కారణభూతుడు, ఆయన సమస్తమునకు కలుగజేక మునిపే పరిపూర్ణుడిగా సంపూర్ణుడిగా ఉన్నవాడు. గనుక ఆయన ఎప్పుడూ కూడా ఏకరీతిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇంకో మాట చెప్పనా, ఆయన భూమికి సంబంధించిన దేవుడు కాదు. ఆయన భూలోకానికి మాత్రమే సంబంధించిన దేవుడు కాదు. కొంతమంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎలా ఉంటారంటే ఒక వీధికి చెందిన వాళ్ళు, ఈ వీధి దాడితే ఇంకో వీధిలో ఇంకో దేవుడు ఉంటాడు. కొంతమంది దేవుళ్ళు అనబడిన వారు ఎలా ఉంటారంటే కుటుంబాలకి దేవుడు, ఒక కుటుంబానికి ఒక్కో దేవుడు, ఈ కుటుంబం తప్పితే ఇంకో కుటుంబానికి వేరే దేవుడు ఉంటాడు. కానీ మనం ఆరాధించుతున్నటువంటి దేవుడు ఒక కుటుంబానికి మాత్రమే దేవుడు కాదు, ఒక వీధికి మాత్రమే దేవుడు కాదు, ఒక పట్టణానికి మాత్రమే దేవుడు కాదు, లేకపోతే ఒక రాష్ట్రానికి మాత్రమే దేవుడు కాదు, ఒక దేశానికి మాత్రమే దేవుడు కాదు, ఆయన ఒక భూమికి మాత్రమే దేవుడు కాదు. ఈ సమస్త సృష్టికి, మనిషికి కంటికి కనబడుతున్న సృష్టికి, మనిషికి కంటికి కనబడిన సమస్త సృష్టమునకు ఆధారభూతుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. భూమి మీద సంవత్సరాలు ఉన్నాయేమో కానీ ఆయనకి సంవత్సరాలు లేవు. భూమి మీద కాలం ఉందేమో కానీ ఆయనకు కాలము లేదు. ఆయన కాలమునకు అవతల ఉన్నవాడు, సంవత్సరాలకు అవతల ఉన్నవాడు, కాంతికి అవతల ఉన్నవాడు. ఆయనే కాంతిమయుడు, ఆయనే జ్యోతిర్మయుడు, ఆయనే శ్రీమంతుడు, ఆయనే సమస్త జ్ఞానమునకు ఆధారభూతుడు. ఆయన పర్ఫెక్ట్ గాడ్, హీ ఈస్ ద పర్ఫెక్ట్ వన్. ఆయన పరిపూర్ణుడైన దేవుడు, ఆయనలో మార్పు చెందవలసిన అవసరత ఏమీ లేని దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. అయితే ఆ దేవుడు, ఆ పరిపూర్ణుడైన దేవుడు, మారని దేవుడు ఈ భూమి మీద కొన్ని కార్యాలు చేశాడు. అవి మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటాయి. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే అక్కడ రాస్తాడు, దేవుడు అబద్ధమాడుటకు
ఆయన మానవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఎలాగట? ఆయన మార్పు లేని దేవుడు. ఆయన అంటాడు ఆయన అబద్ధము ఆడాడు. ఆయన అబద్ధం ఆడడానికి నరుని వంటివాడు కాదు. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తన గ్రంథం 89వ కీర్తన 34వ చరణంలో చూస్తే అక్కడ అంటాడు, నా నిబంధన నేను రద్దుపరచను. 89:34 నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలుదేరిన మాటను మార్చను. దేవునికి స్తోత్రం. ఎలాగట? నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా వచ్చినటువంటి మాటను నేను మార్చను. నేను అబద్ధమాడను. రెండు పదాలు ఆ రెండు వచనాలు కలిపి చదివితే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక్కసారి నేను మాట ఇస్తే ఆ మాటను మార్చడానికి నరుని వంటి వాడును కాదు. ఒకసారి నిబంధన చేశానంటే అది శాశ్వతం. ఒకసారి నేను మాట ఇచ్చానంటే శాశ్వతం. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఒక్కసారి సెలవు ఇచ్చాడంటే ఇక అది అవునన్నట్టుగానే ఉంటుంది. ఆయన ఈరోజు మాట ఇచ్చి అబ్బే కాదులే నేను మార్చేసుకుంటాను నా మాట, అబ్బే ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను. పార్లమెంట్లో ఎవరైనా ఏదైనా మాట్లాడారనుకోండి, ఆ మాటను రద్దు చేయాలనుకోండి, ఆ రికార్డులోంచి తీసేస్తారు. నేను ఆ మాట వెనక్కి తీసుకుంటానంటే రికార్డ్స్లోంచి రెడ్ తీసేస్తారు. అంటే ఆ మాట వెనక్కి తీసుకున్నాడు అని అర్థం, అంటే మాట మార్చాడు అని అర్థం. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడా ఆ మాటకు కట్టుబడి ఉండేవాడు. ఆయన ఆ మాటను నెరవేర్చడానికి ఆయన కావాల్స్తే అవసరమైతే సృష్టినే మార్చుటకు సమర్థుడు. ఆయన భూ సంబంధమైన ధర్మాలను మార్చుటకు ఆయన సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. భూధర్మాన్ని ఆయన మార్చుతాడేమో కానీ ఆయన మాట మాత్రమో మార్చాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అందుకనే బైబిల్లో మనం చూస్తే ఇచ్చుమిచ్చు తన ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు 7487 ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో. దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రవచనాలు కాదు, వాగ్దానాలు 7487 వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం అంటే ఏంటి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, ఇలాంటి వాగ్దానాలు. ఈ వాగ్దానాలు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి షరతులతో కూడుకున్నటువంటి వాగ్దానాలు, రెండోది షరతులు లేని వాగ్దానాలు. షరతులు లేని వాగ్దానం బైబిల్లో ఒకటి ఉంటుంది. నోవాహు కాలంలో నోవాహు వాడ ఆ అరారాతు కొండ మీద ఆగిన తర్వాత, ఆ అరారాతు కొండ మీద నోవాహు కుటుంబం బయటకు వచ్చిన తర్వాత నోవాహుతో ఒక నిబంధన చేస్తాడు. నోవాహు, ఇక నేను ఈ భూమిని నీటితో నాశనము చెయ్యను అని వాగ్దానం చేస్తాడు. అంటే ఇక భూమి అంతటిని ఒకేసారి జలప్రలయముతో ఆయన ముంచడు. అది వాగ్దానం, ఆయన ఇచ్చిన వాగ్దానం. అక్కడక్కడ వరదలు రావచ్చేమో కానీ ఇక భూమంతటి మీదకి ఒకేసారి జలప్రలయము ఇక నోవాహు కాలంలో వచ్చినట్టుగా రాదిక. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. అది షరతు లేదు, ఆయన నెరవేరుస్తానన్నాడు. ఆ మాటను ఆయన 6000 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఆ మాటను నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఇప్పటి వరకు భూమి మీద ఒకేసారి భూమంతటి మీదకి జలప్రలయము రాలేదు, ఇక రాబోదు కూడా. భూమి యొక్క నాశనం ఇక వేరే రీతిగా ఉంటుందేమో తప్ప ఇక భూమి యొక్క నాశనము ఇక ఎలా ఉంటుందండి? జలప్రలయము ద్వారా నాశనం ఉండదు. మరి ఎలా ఉంటుంది భూమండలం యొక్క నాశనము? బైబిల్లో రాస్తాడు, మహామిక్కటమైన వేండ్రముతో భూమి లయమైపోతుందట. మిక్కటమైన వేండ్రముతో అంటే వేడితో భూమి లయమైపోతుందట. అది చూడండి, గ్లోబల్ వార్మింగ్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? భూమి వేడెక్కుతుంది. భూమి వేడెక్కుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే సముద్రాలు ఆ యొక్క అంటార్కిటికా అక్కడ ఉన్నటువంటి ఐస్ అంతా కరిగిపోతా ఉంది. భూమి వేడెక్కుతూ ఉంది. ఈ భూమి వేడెక్కి ఎంత వాడికితుంది అంటే భూమి లయమైపోయే వరకు వేడెక్కుతుంది. అది బైబిల్ చెబుతున్న మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అది షరతు లేని వాగ్దానం. బైబిల్లో షరతులతో కూడుకున్న వాగ్దానాలు ఉన్నాయి.
ఈ వాగ్దానాలు ఎలాగంటే దేవుడు ఇచ్చిన తర్వాత, ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత దానికి, ఆ వాగ్దానానికి దేవుడు కొన్ని షరతులు పెడతాడు. ఆ షరతులు మనం పాటవుతే, ఆ షరతులు మనం వెంబడిస్తే, ఆ షరతులు మనం పాటిస్తే, ఆ షరతుల ద్వారా వచ్చేటువంటి వాగ్దానానికి మనం వారసులం అవుతాము. 2 వాగ్దానాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. మనం చూద్దాం. చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం. ఎలాగట? అక్కడ అంటున్నాడు, వారి ప్రార్థన విని. అంటే దేవుడు ఏమన్నాడంటే, నేను ప్రార్థన వింటాను, వారి పాపాలను క్షమిస్తాను, అంతేకాదు వారి దేశాన్ని కూడా నేను స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదారు. అంటే దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, ప్రార్థన ఆలకించేవాడు. ఈ స్థలం ముందు చేయబడి ప్రతి ప్రార్థన వైపు నా కనుదృష్టి ఉంటుందని వాగ్దానం చేశాడు. మనం వాగ్దానాలు ఎత్తిబట్టి ప్రార్థన చేయబట్టి ప్రార్థన చేస్తాం. ప్రభువా ప్రార్థన ఆలకిస్తానని సెలవిచ్చావు కదా నాయన, ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానం చేశావు కదా నాయన, నా ప్రార్థన ఆలకించు అంటాం. సంతోషమే. కానీ నీ ప్రార్థన ఆలకించడానికి దేవుడు కొన్ని షరతులు పెట్టాడు. ఏంటి ఆ షరతులు? పైన అంటాడు, తన్ను తాను తగ్గించుకోవాలి. మొట్టమొదటిగా నీ ప్రార్థన దేవుడు వినాలంటే ఏం చేయాలి? నువ్వు తగ్గించుకోవాలి. దీనత్వాన్ని కలిగి ఉండాలి, తగ్గింపు మనస్సును కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారు తగ్గింపుతనం అస్సలు ఉండదు. కానీ బైబిల్లో ఏమంటున్నాడు తెలుసా? దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోవాలి. దీన మనస్సునే ధరించుకోవాలి. మనం దీన మనస్సును తగ్గింపు మనస్సును తగిలించుకోవాలి. తగ్గింపు మనస్సును కలిగి జీవించాలి. క్రీస్తు కలిగి ఉన్నటువంటి దీన మనస్సును మనమును కలిగి ఉండాలి. ఆయన ఎంతలా తగ్గించుకున్నాడు? ఆయన ఆకాశమందు ఆయన దేవునితో సమానుడిగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషునిగా ఈ లోకాన్ని దిగివచ్చి మానవునిగా పుట్టి మానవునిగా పెరిగి ఆయన పాపం లేనివైనప్పటికీ ఆయన మన కొరకు కలువరిశిలో రక్తం గార్చి మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన దైవ కార్యాలు చేయడానికి దిగి వచ్చినటువంటి దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడయ్యా అంటే, ఆయన తన శిష్యుల యొక్క పాదాలు కడిగేంతగా తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం ఎంత తగ్గించుకుంటున్నాం? మనలో ఎంత దీనవత్వం ఉంది? నాకు ఎవడన్నా కూడెడతాడు ఏంటంటే, ఆడి మాట ఆడికి నేను తగ్గించుకోవడం ఏంటంటే అంటాడు కొంతమంది. నేను సంపాదించుకుని నేను తింటున్నానంటే ఆడికి దోపాటం ఏంటంటే, ఆడి దగ్గర దిగజారటం ఏంటంటే, ఆడి దగ్గర తగ్గించుకోవడం ఏంటంటే అంటాడు చాలామంది. బైబిల్లో మాట ఉంటుంది, ఒకరినొకరు గనులుగా ఎంచుకోవాలి. ఒకరినొకరు ఎలాగ ఎంచుకోవాలి? గనులుగా ఎంచుకోవాలి. నీకంటే నీ ఎదుటి కూడా సహోదరుడు గనుడిగా ఎంచి మాట్లాడాలి. మనం ఎలా మాట్లాడతాం? నీకంటే నేనే గనుని, నువ్వు మొన్న పాట పాడు కనుక, కానీ నేను పాడినప్పుడు చూసి అందరూ చప్పలు కొట్టారు, నువ్వు పాడినప్పుడు కొట్టారా అంటే దాని అర్థం ఏంటి? పాపం నేను పాడినట్టు నువ్వు పాడలేదో కదండి. నేను ప్రార్థన చేసి చూసి అందరూ ప్రార్థన లేకపోతే నువ్వు చేసినప్పుడు ఎత్తారా అంటే నువ్వు ప్రార్థన చేయడం రాదా? నాకు వచ్చి ప్రార్థన చేయడం అంటే ఎదుటివాడిని ఘనపరిచేయబడి దేవుడు చెబితే, ఎదుటివాడిని హెచ్చించి ఎదుటివాడిని గనుడిగా ఎంచి నువ్వు మాట్లాడబడి ప్రభు వాక్యం చెబితే మనం ఏం చేస్తావు? మనల్ని మనం గనుడుగా ఎంచుకుని, మనల్ని మనం గొప్పవారిగా ఎంచుకుని, మనల్ని మనం గొప్పవారిగా ఎంచుకుని మనం జీవిస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటాడు, నువ్వు దీన మనస్సును కలిగి ఉండాలి, దీనత్వాన్ని కలిగి ఉండాలి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. అదున బైబిల్ అంటాడు, తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు అంతే. నువ్వు తగ్గించుకుంటున్నావంటే దాని అర్థం ఏంటి? ఒకసారి హెచ్చింపబడతావు. ఎంత హెచ్చింపబడితే అంత తగ్గించుకుంటూ ఉంటే అంత ఉన్నత శిఖరాలను దేవుడు నేను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు హెచ్చిపోతూ ఉన్నావు అనుకోండి, నీకున్న దాన్ని బట్టి హెచ్చిపోతున్నావు అనుకోండి, నాకులాగా ఇల్లు ఇవ్వడం కట్టాడా కదండి, నేను కాబట్టి బండి కొన్నాను, నేను కాబట్టి ఉద్యోగం చేస్తున్నాను, నేను కాబట్టి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను,
నేను కాబట్టి ఇట్లా ఉన్నాను అని కొంతమందికి గర్వం వచ్చుద్ది. ఒకవేళ నీలోనికి గర్వం వచ్చిందా, వాక్యం చెబుతుంది హెచ్చించుకునేవాడిని దేవుడు ఏం చేశాడు, నాశనానికి ముందు ఏం నడుస్తుంది, గర్వం నడుస్తుందట. మనలో హెచ్చించే మనసు ఉన్నట్లయితే దాన్ని తొలగించుకుని దీన మనస్సును ధరించుకోవాలి. నీ ప్రార్థన దేవుడు వింటానంటున్నాడు. ఎప్పుడు వింటాడు? తగ్గించుకున్నప్పుడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఎప్పుడు వింటాడు? నువ్వు తగ్గించుకుని నీ శరీరాన్ని దేవుని ఎదుట మోకరింపజేసి, దేవుని ఎదుట నిన్ను దీవుడిగా చేసుకుని నువ్వు తగ్గించుకుని మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన వినడానికి రెండవ కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థన వినాలంటే ఆయన అంటున్నాడు నీ చెడుతనమును విసర్జించాలి. మనందరం కూడా మీకు విషయం చెప్పరా, మీరందరూ నా దృష్టిలో పరిశుద్ధులేనండి. అర్థమైందనే మాట మీకు? నా దృష్టిలో మీరందరూ పరిశుద్ధులే. ఇది మాత్రం వాస్తవం. మీలో లోపాలు ఏమున్నా నాకు తెలియదు, మీలో బలహీనతలు ఏమున్నా నాకు తెలియదు, మీరు ఎలాంటి వారో నాకు తెలియదు. నా వరకు ఎటువంటి వారంటే సంఘములో చేర్చబడ్డారు, మీరు పరిశుద్ధులు. క్రీస్తు రక్తంలో కడగబడ్డారు, మీరు పరిశుద్ధులు. కానీ మీరు పరిశుద్ధులా, అపవిత్రులా, చెడుతనం కలిగిన వారా, మంచి మనసు కలిగిన వారా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు ఎలాంటి వాడు అనుకుంటున్నారు? దేవుడు ఎలాంటి వాడు అనుకుంటున్నారు? మనుషుల యొక్క హృదయాంతరంగములను కూడా పరిశీలించి శోధించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుడు పైకి కనబడడానికి మంచివాడిగా ఉండొచ్చు, పైకి కనబడడానికి పరిశుద్ధుడిగా ఉండొచ్చు, పైకి కనబడటానికి నీతిమంతుడిగా ఉండొచ్చు. వీడనుకుంటాడు మనుషుడు, నేను అందరి ఎదుట మంచివాడిగా ఉన్నాను, అందరి ఎదుట పరిశుద్ధుడిగా ఉన్నాను, అందరి ఎదుట నీతివంతుడిగా ఉన్నాను కదా అనుకోవచ్చు. కానీ దేవుడు అనుకుంటాడు 4 గోడల మధ్యన చేస్తున్నాను కదా, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాను కదా, ఎవరికి తెలియదు. భర్తకు తెలియకుండా చేస్తున్నాను, భార్య కూడా తెలియదు, నా పిల్లలకు కూడా తెలీదు, నా ఇంటి వారికి కూడా తెలీదు, నా ఇరుగు పొరుగు వారికి కూడా తెలీదు. నేను చేసే పని ఎవరికి కనబడకుండా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని మనిషి అనుకోవచ్చు. కానీ బైబిల్లో మాట్లాడ 90వ కీర్తన 8వ చరణంలో చూడండి ఒకసారి. 90వ కీర్తన 8వ చరణంలో చూడండి ఒకసారి. మాట ఉంటుంది, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఎక్కడ కనబడుతున్నాయి రహస్య పాపాలు? ముఖకాంతిలో. రహస్య పాపం అంటే చీకటిలో చూసింది, 4 గోడల మధ్యన చేసింది, ఎవడు చూడ్డు అనుకున్నది. చీకటిలో చేసిన పాపాన్ని దేవుడు రేపు మంచి వెలుగులో చేసినట్లుగా బయలు చేస్తాడు. నువ్వు చీకటిలో చేసిన దాన్ని కూడా ఆయన మిట్ట మధ్యాహ్నం చూస్తున్నట్టుగా చూడగలడు. దేవునికి స్తోత్రం. మనుషులు ఎంత తెలివైన వాళ్ళో తెలుసా అండి? లోకం ఎలా పాడైపోయిందో చెప్పరా? తమ్ముడు అని పిలుస్తారు, అందరు ఎదురుకుంటా తమ్ముడు అని పిలుస్తారు. ఎవరు లేనప్పుడు వ్యభిచారం చేస్తారు. అందరూ ఉన్నప్పుడు బాబాయ్ అని పిలుస్తారు, ఎవరు లేనప్పుడు వ్యభిచారం చేస్తారు. లేరంటారు ఇలాంటి వాళ్ళు కొల్లలు, ఎంతమంది ఇలాంటి వాళ్ళు. లోకమంతా ఇలాగే పాడైపోయింది. భర్త ఎదుట భార్య ఎదుట మంచిగా తమ్ముడు, అన్నయ్య, చెల్లి, అక్క, బాబాయ్, అన్నయ్య అని పిలుస్తారు. కానీ భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు తమ శరీరాలతో చేయకూడని పనులు, వ్యభిచార పనులు చేస్తూ ఆనందించేటువంటి లోకం, దరిద్రమైనటువంటి లోకంలో బ్రతుకుతున్నాం. కానీ ఒక రోజు రాబోతుంది, ఆ రోజు ఖచ్చితంగా దేవుడు ప్రతి దాన్ని లెక్కలోకి తెస్తాడు. నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం నీలో చెడుతనం ఉండిపోయిందేమో. నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి నీలో అతిక్రమం దాచిపడి ఉన్నాయేమో. మనుషులు కనబడడానికి పరిశుద్ధులుగా ఉన్నావేమో. అంతరంగాలు పరిశోధించు దేవునికి నువ్వు పరిశుద్ధుడిగా కనబడటం లేదేమో. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవునికి పరిశుద్ధుడిగా కనబడాలా.
దేవుడికి ఎదుట పరిశుద్ధుడిగా కనబడాలా. దేవుడు అంటున్నాడు, నీ చెడుతనమును విని నీ చెడుతనం విడిచిపెట్టి నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను వింటాను. దేవునికి స్తోత్రం. ఇది షరతులతో కూడిన వాగ్దానం. నీ ప్రార్థన నేను వినాలంటే నువ్వేం చేయాలి? నువ్వు తగ్గించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? నీ చెడుతనాన్ని విసర్జించాలి. అందులో యెషయా గ్రంథం 59 అంటాడు కదా, రక్షింపని ఆరోగ్యం ఉన్నట్లు ఆయన హస్తం కూర్చు కాలేదు, వినని ఆరోగ్యం ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. తర్వాత మాట ఉంటుంది 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖముని మీకు మరుగుపరిచాయి. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థన వెళ్ళకూడగా ఆయనకి మీకు మధ్యలో అడ్డుగోడగా వచ్చేసాయి మీ పాపాలు. మన ప్రార్థన దేవుడు వినాలి అంటే మన చెడుతనాన్ని విసర్జించాలి. నా మాట్లాడదామైతే దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకో వాగ్దానం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనంలో చివరి మాట చూడండి. నేను ఆకాశవాక్యందని విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు. ఇక్కడ మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి? నేను ఆకాశవాక్యాలను విప్పుతాను, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. ఆయన ఎంతటి శక్తివంతుడంటే కట్టిక బీదవాణ్ణి కూడా ధనవంతుడిగా భాగ్యవంతునిగా చేయుటకు సమర్థుడు. అందుకని దావీదు అంటాడు కదా, పెంట కుప్పల నుండి బీదలను లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. జనులతోనూ జనుల ప్రధానులతోనూ కూర్చుండబెట్టువాడట. ఆయన అంటాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యొద్ద గుప్తములై ఉన్నవి అంటాడు. అంటే దేవుని దగ్గర ఏమున్నాయి? సర్వ సంపదలన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. క్రీస్తు వారి యొక్క మహదైశ్వర్యము చెప్పున మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది అంటాడు. అంటే మన అవసరాలు తీర్చబడాలంటే ఐశ్వర్యం ఎక్కడి నుంచి రావాలి? క్రీస్తు వారి యొక్క ఐశ్వర్యములో నుంచి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ధననిధిలో నుంచి రావాలి. అంటాడు, నేను నా ధననిధిని విప్పుతాను, నా పరలోక వాక్యాలను విప్పుతాను, నీకు పట్టరానండి జీవెల్లో. పట్టరానండి దీవెనలు ఏంటంటే తెలుసా? మీకు విషయం చెప్పరా? మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటున్నారో, ఏ లాకర్ అయితే డబ్బులు దాచుకుంటున్నారో, ఆ లాకరు సరిపడనంత డబ్బులు దేవుడు ఇస్తాడు మీకు. ఆమె చెప్పుకోరేటు. దేవునికి స్తోత్రం. మీకు వద్దపోతే మాకు ఇచ్చేటి. మీ లాకరు సరిపడనంత విస్తారమైన ధనాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తానంటున్నాడు? ఇది కూడా షరతుతో కూడుకున్న వాగ్దానం. ఎప్పుడు ఇస్తానంటున్నాడు? పైన అంటున్నాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతా మీరు నా మందిరపు నిధిలోనికి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ తీసుకురావాలి? మందిరపు నిధిలోనికి. ఆ నిధి అంటే ఇక్కడ ఆల్రెడీ నిధి ఉంది. మందిరమే ఒక నిధి. దేవునికి స్తోత్రం. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఇవ్వకపోతే పాస్టర్ గారు బతకడు అనుకుంటారు. అసలు ఇవ్వకర్లేదు పాస్టర్ గారికి. అది ఆల్రెడీ పాస్టర్ గారి నిధిలోనే బతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి నిధి? ఇది పరలోకపు నిధి. అందుకనే దేవుడు ఏలియాని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టి పెట్టాడు? కెరూతు వాగు దగ్గర తీసుకెళ్తే ఆహారం ఎక్కడి నుంచి వచ్చేది? కాకులు అట్టుకొచ్చాయి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏలియాని పోషించాలనుకుంటే తీసుకెళ్ళి సారేపతి వెధవరాలు ఇంట్లో పెడితే సారేపతి వెధవరాలు ఇంట్లో ఆ పిండే తగ్గిపోలేదట, నూనె అయిపోలేదట. దేవునికి స్తోత్రం. సేవకుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇదండి. సేవ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇదండి. దేవునికి స్తోత్రం. నువ్వు సేవకుడు నేను ఇస్తేనే బతుకుతాడు, నేను ఇస్తేనే బ్రతుకుతాడు, నేను ఇస్తేనే పోషింపబడతాడు అనుకోవడం తప్పు. నువ్వు ఎందుకు ఇవ్వాలి అంటే నువ్వు దీవించబడ్డానికి ఇవ్వాలి, నువ్వు ఆశీర్వదింపబడ్డానికి ఇవ్వాలి, నువ్వు దీవించబడ్డానికి. నీ ఇంట్లో పరలోకపు తాళపు చెవులు, పరలోకపు ద్వారాలు తెరవబడాలంటే నీవు దేవుని ధననిధిలోనికి నీ సొమ్మును పట్టుకొచ్చి ఇవ్వాలి. ఎంత పట్టు రావాలి? ఏది పట్టు రావాలి? 10వ భాగాన్ని పట్టు రావాలి. దేవునికి స్తోత్రం. 10వ భాగం అంటే నీ ఆస్తి అంతటిలో, నీ సంపాదన అంతటిలో
10వ భాగం యెహోవా సొమ్ము. మీకు విషయం చెప్పరండి, ఇది చెప్పిన వాడు మనుషుడు కాదు, ఇది సామాన్యుడు చెప్పిన మాట కాదు, ఒక సాధారణ విశ్వాసి చెప్పిన మాట కాదు, ఒక సాధారణ క్రైస్తవుడు లేకపోతే ఒక సాధారణమైనటువంటి సేవకుడు మాట్లాడిన మాట కాదు. అది స్వయంగా ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఏ దేవుడు చెప్పాడో? మార్పు లేని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మార్పు లేనివాడు. ఆయన మొన్న నిన్న రేపు ఈ అనేక దినాలు యుగ యుగాలు ఏకరీతిగా ఉండే దేవుడు చెప్పాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మాట తప్పని దేవుడు చెప్పాడు. నిబంధనలు మీరని దేవుడు చెప్పాడు. మాట ఇచ్చి తప్పని దేవుడు చెప్పాడు. ఏమని? నువ్వు ఇస్తే నేను నీ కొట్లను నింపుతాను. ఆమేన్, హల్లెలూయా. మనం నింపబడకపోవటానికి గల కారణం ఏంటంటే, మనం ఆశీర్వదింపబడకపోవటానికి గల కారణం ఏంటంటే, మనం ఆయన షరతులు పాటించాం. మనకి ఏ నచ్చితే అయ్యే పాటిస్తాం. మనం ఆయన షరతులు పాటిస్తే ఆయన ఖచ్చితంగా మన ధన నిధులను నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అనేక మందిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అది రుచి చూస్తే కానీ తెలియదండి, రుచి చూడాలి. అది మీకు విషయం చెప్పరండి, బైబిల్లో ప్రార్థన చేయబట్టి ప్రార్థన చేస్తారు. మీరు చేస్తున్నారా? చేస్తారు. మోకాళ్ళు ఏమన్నారు? మోకాళ్ళు ఎత్తారు. చేతులు ఎత్తమని ఉంది బైబిల్లో, చేతులు ఎత్తారు. ఉపవాసం ఉన్నామని ఉంది బైబిల్లో, ఉపవాసం ఉంటారు. బైబిల్లో ఉన్నాయన్నీ చేస్తారు, కానీ ఏది చేయరండి? ఇది ఒకటే చేయరు. ఎందుకో నాకు తెలీదు. అన్నీ చేస్తారండి, ఇది ఒకటే చేయరు. ఎందుకో? ఉపవాసం ఉంటే ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారు, మోకాళ్ళు వేయమంటే మోకాళ్ళు వేస్తారు, బాప్తీసం పొందమంటే బాప్తీసాలు పొందుతారు. ఏది చేయమంటే అది చేస్తారు. బైబిల్ ఎలా ఉండమంటే ముసుగేసుకోమంటే మీరు ముసుగేసుకుంటున్నారు కదండి. అన్నీ చేస్తున్నారు. చప్పలు కొట్టమని ఉంది, చప్పలు కొడుతున్నారు. పాటలు పాడమని ఉంది, పాటలు పాడుతున్నారు. అన్నీ చేస్తున్నారు, కానీ ఏం చేయరు. ఇక్కడికి వచ్చేసరికి ఇది మనకు కాదు, ఎందుకో పెడచెవిని పెడతాను అంటే, నేను మీ ఇష్టం చేయాలనుకుంటే చేయండి, లేకపోతే మాట్లాడు కూరుకోండి. వాక్యం ఏం చెప్పిందంటే, షరతుతో కూడుకున్న వాగ్దానం ఏంటంటే, నీ కొట్లు, నీ ధననిధి, నీ ఇల్లు నిండాలి అంటే, నింపబడాలి అంటే, పరలోకపు ద్వారాలు నీ ఇంటిలో తెరవబడాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధికి 10వ వంతు తెచ్చి ఇవ్వాల్సిందే. 10వ వంతు ఇచ్చిన వాళ్ళని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. నా జీవితంలో కూడా నేను 10వ వంతు ఇవ్వడం మొదలెట్టాక, ఇప్పుడు నేను 10వ వంతు కాదండి, 24 వంతులు ఇస్తాను. దశంభాగం 24, 100కి 24 రూపాయలు దశంభాగం ఇస్తాను. 100కి 24 రూపాయలు దశంభాగం ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత నా పరిస్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను పడ్డ పాటలు మీకు ఎవరికి తెలియదు కాదు, కానీ మళ్ళీ చెప్పడానికి ఎందుకు అక్కర్లేదు. కానీ ఏమండి, మా నాన్నగారు చనిపోయిన కాడి నుంచి మా నాన్నగారు చనిపోయేసరికి అందరూ చదువుతున్నారు, నేను ఒక్కడిని తప్ప. అందరూ చదువుతున్నారు. అశోక్ గారు చదువుతున్నాడు, చిన్నారి చదువుతుంది, ప్రవీణ్ గారు చదువుతున్నాడు, అందరూ చదువుతున్నారు. అందరూ చదువుల్లో ఉన్నారు. మరి అందరూ చదివించాను. వాళ్ళు ఎంతవరకు చదువుతారంటే అంతవరకు చదివించాను. పెళ్ళిళ్ళు చేసాం, పొరుళ్ళు పోసాం, ఏమండి, ఇల్లులు కట్టాం, మందిరాలు కట్టాం, ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఒక రెక్క కదండి. నాకేమైనా 10 రెక్కలు ఉన్నాయి. ఎవడన్నా పట్టుకొచ్చి రూపాయి ఇచ్చాడేంటి? ఒక రెక్క మీదే. కొంతమంది అంటారు కారు కొంటరాయి గారు అంటే, కారు ఎందుకు అని. అసలు నేను ఒక్కడినైతే సోలోగాడిని అయితే ఇప్పుడంటే ఎప్పుడో కొనేది కారు, ఇప్పటికప్పుడు ఇన్నోవా కొనేది నేను. దేవునికి స్తోత్రం. నాకున్న బాధ లేకపోతే, అసలు నేను ఒక్కడినైతే, మా నాన్నగారు చనిపోరు కానీ నేను ఒక్కడినైతే, నాకు ఏ బాధలు లేకపోతే, ఏ కుటుంబ బాధ్యతలు లేకపోతే, ఇప్పుడంటే ఎప్పుడో కొనేది నేను. మీకు విషయం చెప్పరా, ఇన్ని బాధ్యతలు, ఇన్ని కార్యక్రమాలు,
ఇంత పని, ఇంత పరిచర్య, ఇంతటిని దేవుడు నడిపించుకుంటూ వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంట్లోకి ఎవడు సంపాదన లేదండి. ఎవడు సంపాదన తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేదు. నా సోలో సంపాదనే. ఇప్పటి వరకు కుటుంబం ఇలా నడిచించేవాడిందంటే కారణం ఏంటి తెలుసా? నేను ఆశీర్వదింపబడ్డానికి, నా పనులను దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి తెలుసా? నేను దశమభాగాలు ఇవ్వటం. దేవునికి స్తోత్రం. నేను దశమభాగం ఇవ్వటం వల్ల దేవుడు మూయబడిన ద్వారాలను కూడా తెరుస్తూ ఉన్నాడు. నాకు రహస్యమందు స్థలాల్లో నుంచి దేవుడు ఆహారాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, చెప్పుకుంటూ చేత పోతే చాలా ఉంటాయి, కానీ ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది మన సంఘంతో మనం మాట్లాడుకునే మాటలు కాదు. ఇప్పుడు నెల్లూరు తట్టులోపేట, అంబేద్కర్ కాలనీ మాట్లాడుకోండి, మనలో మన మాట. కానీ మనలో మన మాటలు కాదు, ఊరంతా ఎట్టాయి మన మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదండి. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్తగా ఉంటుంది అంటాను. నువ్వు దశమ భాగాన్ని ఇస్తే నీ దశ మారుతుంది. ఇది ఖచ్చితంగా దేవుడిచ్చిన వాగ్దానం. ఆయన మార్పు లేని దేవుడు, మాట్లాడిన దేవుడు, మార్పు లేని దేవుడు మాట్లాడాడు. మారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ కొట్లను దీవిస్తాను, నీ బిడ్డలను దీవిస్తాను, నీ యొక్క ఆశీర్వాదంతో నింపుతాను, నువ్వు పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మాట తప్పని వాడు, నిబంధనను మారని దేవుడు, మాట మార్చని దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట మార్చేవాడు కాదు. ఈ రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మార్పు లేని దేవునిలో లక్షణాల్లో మనం ఒక్కసారి ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, చివరి వచనంలో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అంటే దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, ఒక 6000 సంవత్సరాలకు లేక 4000 సంవత్సరాలకు పూర్వం ఇశ్రాయేలులతో వాగ్దానం చేశాడు. ఏమనంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. 4000 సంవత్సరాల క్రితం బాగు చేసినటువంటి దేవుడు, బాగు చేయగలిగినటువంటి దేవుడు, స్వస్థపరచగలిగినటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం కూడా బాగు చేశాడు. ఈ మాట మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఇంజిన్ని ఒక ఆయన డిజైన్ చేశాడు. డిజైన్ చేసినోడు ఇంజిన్లో రిపేర్ వచ్చిందనుకోండి, చేయగలడా చేయలేడా? డిజైన్ చేసినోడు ఖచ్చితంగా దాంట్లో ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయగలడు, చేయగలిగే శక్తి వాడుకుంటుంది. అంటే డిజైన్ చేసినోడికి సమస్య ఎక్కడ వస్తుందో, సమస్య ఎలాగ ఉత్పన్నమవుతుందో, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో వాడికి తెలుస్తుంది. వాడికి దాని మీద అధికారం ఉంటుంది, దాని మీద గ్రిప్ ఉంటుంది. మన శరీరము కూడా సర్వోన్నతుడైన దేవుడు తయారు చేశాడు. అన్ని జంతువుల్లాగా జంతువులను పుట్టించినట్లుగా మనుషుని దేవుడు పుట్టించలేదు. జంతువులు ఎలా పుట్టింపబడ్డాయండి? నోటి మాటతో. దేవుడు దేనికి ఆజ్ఞాపించాడు? జంతువులు కలగడానికి దేనికి ఆజ్ఞాపించాడు దేవుడు? జంతువులను దేన్ని సృష్టించమన్నాడు? కొన్ని ఆకాశ పక్షులు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మళ్ళీ మొదటి అధ్యాయం అంతా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. భూమి కలుగ చేయును, భూమి పుట్టించును గాక అంటే అన్నీ పుట్టుకొచ్చాయి. సముద్రం జలాలు ఆకాశ పక్షులను పుట్టించును గాక అంటే అన్నీ పుట్టుకొచ్చాయి. దేవునికి స్తోత్రం. అంటే ఈ భూమి మీద సమస్త జీవరాశి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే మట్టిలో నుంచి పుట్టుకొచ్చాయి. కానీ మనుషులను మట్టిలో నుంచి పుట్టుకు రాలేదు. దేవుడే దిగి వచ్చి మట్టిని తీసి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు యొక్క నాసిక రంధ్రాల్లో ఆయన ఊపిరి ఊస్తే జీవాత్మగా మారాం. ఈ శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని ఆయన నిర్మించాడు, ఆయనే కలుగజేశాడు, ఆయన నిర్మించాడు. ఆయన నిర్మించినటువంటి ఈ శరీరములో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఆయనకు మరుగై ఉండదో. ఈ శరీరములో ఎక్కడ ఏ బలహీనత వచ్చినా దానిని స్వస్థపరచుటకు ఆయన శక్తిమంతుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శక్తిమంతుడు. ఎందుకంటే he created our body, he designed our body, he know where the problem is rise, he know how to solve the problem. ఆయన ప్రాబ్లం సాల్వ్ చేయాలో ఆయనకు తెలుసు. మార్పు లేని దేవుడు అనాదిగా స్వస్థపరిచాడు, మొన్న స్వస్థపరిచాడు, ఈరోజు స్వస్థపరుస్తాడు, రేపు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది ఏమంటారంటే స్వస్థతలు లేవండి, స్వస్థతలు ఆగిపోయాయి అంటారు. స్వస్థతలు ఆగిపోయాట. స్వస్థతలు ఆగిపోయాయి అంటే ఎవరి శక్తి ఆగిపోయింది? దేవుని శక్తి ఆగిపోయిందంటే దేవుడు నిన్నున్నట్టు ఇవాళున్నాడంటారా? చెప్పట్లేదు. స్వస్థతలు ఆగిపోయాయంటే దేవుడి శక్తి ఆగిపోయింది అంటే దేవుడి శక్తిలో మార్పు వచ్చింది. అంటే మారని దేవుడు అని చెప్పి మారిపోయాడా అంటే ఆయనలో మార్పు వచ్చింది. నేనంటాను వీళ్ళందరూ మానసిక రోగులు, వీళ్ళందరూ నిజమే, వీళ్ళు మానసిక రోగులేలో. ఎందుకు మానసిక రోగులు అంటే దేవుని శక్తిని మార్చేసిన వాళ్ళు, మార్పు లేని దేవునికి మార్పును అంటగట్టిన వాళ్ళు. ఆయన మార్పు లేని దేవుడు, ఎల్లప్పుడూ ఒకేలాగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ స్వస్థపరచుటకు సమర్థుడైన దేవుడు. ఈ రోజుకి ఆయన స్వస్థపరచుటకు సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు స్వస్థపరిచాడు, స్వస్థత కార్యాలు చేశాడు. అలాగని అందరినీ స్వస్థపరిచేసాడా? బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి రోగులందరినీ బాగు చేశాడా? ఎంతమంది బాగు చేశాడు? అంటే మిగతా వాళ్ళు బాగుపడలేదంటే అప్పుడు యేసు ప్రభు వారు స్వస్థతపరిచే శక్తి లేదని అర్థమో? ఆయనలో శక్తి లేదని అర్థం కాదు, వాళ్ళలో విశ్వాసము లేదు. ఈరోజు కూడా మనము చాలామంది బాగుపడడం లేదంటే కారణము దేవునిలో శక్తి లేదని కాదు, మనలో విశ్వాసము లేదు. దేవుడు స్వస్థపరచగలడు అని చెప్పడానికి నేను ఒక నిదర్శనం. 2020 సంవత్సరంలో డాక్టర్ గారు అన్నాడు, నువ్వు చచ్చిపోతావు, 6 నెలలు బతుకుతావు అన్నాడు. ఎందుకో తెలుసా? గుండెలో ఉన్నటువంటి నరాలన్నీ మూసుకుపోయాయి, ఎంట్రుక వాసి రక్తమే వెళ్తుందట. నాళాలన్నీ మూసుకుపోయి ఎంట్రుక వాసి మాత్రమే ప్రవహిస్తుంది. ఆ ఎంట్రుక వాసి రక్తమే ప్రవహిస్తున్నప్పుడు గుండె కొట్టుకుని కొన్నాళ్ళకి ఏమైపోతాడు? స్లోగా ఆగిపోతుంది. రక్తం వెళ్ళకపోతే ఆగిపోతే ఏమవుతుంది? మూసిపోతున్నారని డాక్టర్ అన్నాడు, ఒక 6 నెలలు నువ్వు చచ్చిపోతావు అన్నాడు డాక్టర్ గారు. నేను చెప్పనా? 2025 ఇది 2020లో డాక్టర్ చెప్పాడు. 2025లో మనం ఉన్నాం. 6 నెలలు గడిచిపోయి అంటే 5 సంవత్సరాలుగా నేను ఇంకా బ్రతికే ఉన్నానంటే అది మనుషుల వల్ల కాదు, మందుల వల్ల కాదు, లేదా వైద్యం వల్ల కాదు, దేవుని కృప వలన మాత్రమే. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నీ రోగంలో నీ బలహీనతలు నా యేసయ్యకు చెప్పి యేసయ్య మీద విశ్వాసంతో ఉండగలిగితే మార్పు లేని దేవుడు. ఐగుప్తులో వచ్చిన రోగాలను తగ్గించిన వాడు, ఇశ్రాయేలు దేశంలో వచ్చిన రోగాలను తగ్గించిన వాడు, సమస్తమైన రోగం నుండి విడిపించినటువంటి దేవుడు, గొప్ప స్వస్థత కలిగి చేసినటువంటి దేవుడు, పక్షవాయువు కలిగిన వాడిని బాగు చేసిన దేవుడు, కుట్టోలు లేవనెత్తిన దేవుడు, చనిపోయిన లేవనెత్తినటువంటి దేవుడు. నీ రోగమును కూడా బాగు చేయడానికి ఆయన సమర్థుడు. నీ బలహీనత ఎటుదైనప్పటికీ, నీ రోగం ఎటుదైనప్పటికీ, నీకున్న బలహీనత ఎటుదైనప్పటికీ నా యేసయ్య ఈరోజు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, విశ్వాసంతో దేవుని దగ్గర రాగలిగితే, నీ స్థితిని మార్చి నిన్ను బాగు చేసి సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నవాహు కాలంలో లోకమంతా పాపంతో నిండిపోయింది. లోకమంతా పాపంతో నిండిపోతే దేవుడు అనుకున్నాడు, ఈ పాపమంతటిని తుడిచిపెడదాం అనుకున్నాడట. అయితే ప్రభు అనుకున్నాడు, ఈ పాపులతో నీతిమంతుని ఎందుకు చంపడం, ఎవడైనా నీతిమంతుడు ఉన్నాడేమో అని చూద్దామని చూస్తే ఒకడు దొరికాడట. ఎవరు? నోవాహు దొరికాడు. అప్పుడు నోవాహుతో దేవుడు అన్నాడట, నోవాహు, ఈ తరమంతా పాపంతో నిండిపోయింది, ఈ లోకాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను, గొప్ప జలప్రలయాన్ని నేను రప్పిస్తాను, ఒక ఓడను కట్టు, ఈ ఓడను కడుతూ నువ్వు ఒక పని చేయి, ఏ మనుషుడు నశించిపోవడం నాకు ఇష్టం లేదు,
గనుక ప్రజలందరికీ సువార్త ప్రకటించు. ఏమని? నేను ఓడ కడుతున్నాను, ఎవరైనా రక్షించబడాలనుకుంటే ఓడలోకి రండి అని ఆహ్వానాన్ని పంపించాం అని 120 సంవత్సరాలు ప్రకటింపజేశాడండి. 120 సంవత్సరాల తర్వాత వర్షం వచ్చింది. ఒక్కడు కూడా నోవాహు చెప్పిన మాట, మీకు మంచి మాట చెబుతారు, ఆ దినాలలో శాంతి కలిగి దీర్ఘశాంతం కలిగి 120 సంవత్సరాలు ఎదురు చూచి అనేక మందికి రక్షణ సువార్త ప్రకటించి ఎవరు నశించిపోకూడదని ఆయన ఎదురు చూసినటువంటి దేవుడు ఈరోజు కూడా ఎదురు చూస్తున్నాడు. ఈరోజు కూడా లోకానికి, సమస్త లోకానికి సువార్త ప్రకటింపజేస్తున్నాడు. ఎవరైనా క్రీస్తులోనికి వస్తే రక్షింపబడతాడని చెప్తున్నాడు. బైబిల్లో అంటాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతాడు, నమ్మని వాడు. చాలామంది అంటారు, మేము హైందవ మతానికి చెందిన వాళ్ళము, మా ఊర్లోనికి ఎవడో అన్యమతస్తులు రావడానికి వీల్లేదో, అన్యమత ప్రచారాన్ని మా ఊర్లో చేయొద్దు అంటాడు. మీకు విషయం చెప్పరా, రావడం మమ్మల్ని ఆపావు కానీ టీవీలోకి రావడానికి ఆపావు. నువ్వు వద్దన్నా కానీ ఇంట్లోకి వచ్చేసి కూర్చున్నాడు ఎవరో పాస్ట్ గారు, దేవునికి స్తోత్రం కదా. నేనంటాను, ఏదో ఒకరోజు ఎవడో ఒకడు ఛానల్ నిన్ను వస్తాయో చూద్దామని ఛానల్ తిప్పుతాడు. ఎవరెవరు ఛానళ్ళు వస్తున్నాయి, ఏమేమి ఛానళ్ళు వస్తున్నాయి అని తిప్పేటప్పుడు ఎవడో పాస్ట్ గారు అంటాడు, ఆగా అంటాడు. ఆడు ఆగుతాడు. ఆగిన తర్వాత ఆయన చెప్పే 2 మొక్కలు వింటాడు. విన్నా 2 మొక్కలు ఖచ్చితంగా ఆడి జీవితంలో పనిచేయడం మొదలెడతాయి. దేవునికి స్తోత్రం. నువ్వు బయట నుంచి లోపలికి రావద్దాను, ఇప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బోర్డులు ఎట్టిన ప్రతి ఊరిలో కూడా లోపల నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళడం కాదు, లోపల నుంచే క్రైస్తువులు బయటికి రాబోతున్నారా? నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నా యేసయ్య పిలుస్తున్నాడు. ఈరోజు యేసయ్యను అంగీకరిస్తే, ఆయన యొక్క పాపం లేని జీవితాన్ని అంగీకరిస్తే, ఆయన యొక్క రక్తాపరాధ ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని అంగీకరిస్తే నువ్వు రక్షింపబడతావు. నీ పాపముల కొరకు నీ ప్రాయశ్చిత్తం పొంది, నీ రక్తం నీ యొక్క పాపముల కొరకు ఆయన రక్తము కార్చి ప్రాయశ్చిత్తం చేసి నిన్ను సంపూర్ణంగా చేశాడు. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు క్రీస్తు రక్తంలో రాగలిగితే, క్రీస్తుని అంగీకరించగలిగితే నువ్వు రక్షింపబడతావు. ఎందుకు రక్షింపబడతావు తెలుసా? ఆయన మార్పు లేనివాడు కనుక. దేవునికి స్తోత్రం. అప్పుడు రక్షించాడు, ఇప్పుడు రక్షిస్తాడు, రేపు రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి మాట చెబుతాను. ఆయన మరొక మాట ఉంటుంది, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం అంటాడు, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ఆయన ఎలాంటి వాడట? క్షమించుటకు సిద్ధమైనటువంటి దేవుడు. అంటే ఆయన క్షమించే మనస్సు కలిగినటువంటి దేవుడు. ఆయన ఇంతకు ముందు క్షమించడానికి సిద్ధమైన వాడు, ఇప్పుడు క్షమిస్తాడు, రేపు క్షమిస్తాడు, ఎల్లుండో క్షమిస్తాడు. ఒకవేళ నీ పాపములను నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను క్షమించి నీ పాపములను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పరలోక రాజ్యానికి వారసుని చేయడానికి, నీ కుటుంబంలో సమాధానం ఇవ్వడానికి, నీ కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వడానికి, నీ జీవితంలో నెమ్మది ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నీ పాపములను ఒప్పుకుంటే నిన్ను ఆయన రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన నీ పాపములు, ఆయన పాపములను నీ పాపములను ఒప్పుకోగలిగితే ఆయన క్షమించుటకు ఇష్టపడుతున్నాడు. ఈరోజు క్షమిస్తాడు, రేపు క్షమిస్తాడు, ఎల్లుండి క్షమిస్తాడు, మొన్న క్షమించాడు. ఆయనలో మార్పు లేదు. అయితే నువ్వు అనుకుంటావు ఏమన్నా తెలుసా, రేపు కూడా క్షమిస్తాడు కదండి. రేపు అడిగితేలేండి ప్రభు దగ్గరికి వచ్చి, అసలు రేపు వరకు నువ్వు ఉంటావా? ఈరోజు నువ్వు ఎంతటి పాపివైన దేవుడిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. రేపు అనేదే లేదు కదయ్యా. ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తే, ఈరోజే ప్రభు దగ్గర మోకరించి నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తే నిన్ను క్షమించి తన హక్కును చేర్చుకుని నీ తలను పైకెత్తి తన కృపతో నిన్ను నింపుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంతటి పాపినైనా, ఎంతటి ఘోరమైన అతిక్రమములు చేసిన వారినైనా ఆయన క్షమించుటకు, క్షమించి సమాధానం ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నవాడు. నీ పాపములు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ రోగములు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ అతిక్రమము క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేసిన ప్రతి అతిక్రమము, ప్రతి దోషము ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే
నువ్వు క్షమింపబడి పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. ఆయన కృపకు పాత్రుడు అవుతావు. ఆయన సమాధానానికి పాత్రుడు అవుతావు. అటువంటి క్షమాపణ మార్పు లేని దేవుడు మనందరికి అనుగ్రహించి తన కృపలో బలపరచును గాక. తనలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మార్పు లేని దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మాటలో మార్పు లేదు, ఆయన స్వస్థతలో మార్పు లేదు, ఆయన రక్షించే విషయంలో మార్పు లేనివాడు, ఆయన క్షమించుటలో మార్పు లేనివాడు, నిన్న రేపు ఏకరీతిగా ఉండి ఆయన మనలను క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకి ఇస్తావా? నీ మనస్సును ప్రభుకి ఇస్తావా? నీ అతిక్రమంలో నీ దోషములన్నిటినీ ప్రభు దగ్గర అడిగి ఒప్పుకొని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మార్పు లేని దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను తన కృపతో నింపుటకు సిద్ధంగా ఉన్నాడు. తన మహిమతో నింపుటకు సిద్ధంగా ఉన్నాడు. తన అభిషేకంతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను స్థిరపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ఆయనలో మార్పు లేదు, మార్పు లేని దేవుడు. నువ్వెప్పుడు వాక్యం విన్నాడు గుర్తుపెట్టుకో. ఎప్పుడు దేవుని లక్షణాన్ని గుర్తు చేసినా, ఎప్పుడు ఏ దైవజనుడు దేవుని యొక్క లక్షణాలని నీకు వివరిస్తున్నా గుర్తుపెట్టుకో, ఆయన ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. ఆయన గుణాలలో మార్పు ఉండదు, ఆయన లక్షణాల్లో మార్పు ఉండదు, ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచునకు తండ్రి, సమాధానాధిపతి, ప్రేమించే దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇగో తండ్రి, నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరిచిన దేవానికి స్తోత్రాలు. అయ్యా, ఇగో తండ్రి నాయన, ఈ జీవితాన్ని మేము మార్చుకోవడానికి ఎంతపై ఇష్టపడుతున్నాం. మారిన జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. అయ్యా, ఇగో తండ్రి, నీకు లోపడడానికి ఇష్టపడుతున్నాం. అయ్యా, ఇగో తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, మార్పు లేనివాడా, మహనీయుడా, నీ శక్తిని ఆశ్రయం చేసుకోవడానికి కృప చూపించి మీరు మహిమ పొందమని. అయా, వినిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో పనిపచేయండి. వాక్యం వినిన ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారికి ఉన్న ప్రతి కలవరము కన్నీటిని దూరపరచండి. వారి కుటుంబంలో రక్షణ భాగ్యం దయచేయండి, సమాధానం అనుగ్రహించండి, సంతోషం దయచేయండి. వారి రుణభారాలు తొలగించండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి. నీ కృపాక్షేమముల చేత వారిని బలపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి మేము స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.